ధనబలం ప్రజాబలం మధ్య పోరులో ప్రజలు తీర్పు ఇవ్వాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. గాలి మాటలు చెప్పే నాయకులను నమ్మవద్దని కోరారు. తల్లిపాలు డబ్బాపాల మధ్య తేడాను గమనించాలన్నారు. కొమరయ్య నుంచి కూనంనేని వరకు కొత్తగూడెం ప్రజాక్షేత్రం ఉన్నారని తెలిపారు. కొత్తగూడెం డివిజన్లలో నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో ఉన్నట్టు ఓటర్స్ ఈ భూమిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఏర్పడుతున్నటువంటి ఎన్నికలు. అలాంటప్పుడు కేవలం డబ్బులు తీసుకొచ్చో అధికార బలం చూపించి కండ బలం చూపిస్తే స్థానిక సమస్యలనే పరిష్కరించలేదు. స్థానిక ప్రజలు బెదిరించలేదు. ఈ తల్లిపాలకు పోతపాలకు మధ్య పోటీ, తల్లిపాలకు డబ్బా పాలకు మధ్య పోటీ. తల్లిపాలు ఇక్కడ ఉండేవాళ్ళు చేశారు, డబ్బా పాలు అది పోతాడు ఇప్పుడు. అందువల్ల ఈ పోటీ కేవలం రాష్ట్ర కేంద్ర రాజకీయాలు కాకుండా స్థానికంగా ఎవరు పనిచేస్తున్నారు, సాంసరావు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు, ఏ పార్టీలో పనిచేస్తున్నాడు, శబరిపాటి ఎప్పటి నుంచి పనిచేస్తాడు, ఏ పార్టీలో పనిచేస్తాడు, మీరు పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ చేశారు, ఇవన్నీ చూసేటప్పుడు ఈ ప్రాంతం బాగుపడాలన్నా, రాజకీయాలు మంచిగా రావాలన్నా, రాజకీయ అవినీతి పోవాలన్నా, భవిష్యత్తు రాజకీయ అవినీతి పోవడం సాగించేటువంటి నైతిక ధైర్యం కమ్యూనిస్ట్ తప్పలేదు. అందువల్ల ఈ ఎన్నికలు ఒక పవిత్రమైనటువంటి స్థానిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేది కాబట్టి ఇక్కడ కంకిగూడెం ఓటు వేసి గెలిపించడం ద్వారా కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించమని చెప్పేసి ప్రజానికాన్ని కోరుతాం.